ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద గులకరాయితో దాడి జరిగిన తరువాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు ఏ రకంగా ఉండబోతున్నాయి అనేది హైదరాబాద్ నుంచి కొన్ని సంకేతాలు అందాయి అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఏం సంకేతాలు అందాయి, ఆ సంకేతాలు ఇచ్చింది ఎవరు అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ హాయ్ సార్. హలో సార్. సీఎం జగన్మోహన్ రెడ్డి మీద గులకరాయితో దాడి జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు ఏ రకంగా ఉన్నాయి అనేది హైదరాబాద్ నుంచి కొన్ని సంకేతాలు అందాయి అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఆ సంకేతాలు ఏంటి, ఆ సంకేతాలు పంపింది ఎవరు అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఒకటి ఏంటంటే, రాజకీయాలు ఎప్పుడు కూడా మన కళ్ళకు కనిపించేటువంటి రాజకీయాలు ఒకటి ఉంటాయి, తెర వెనుక కొన్ని రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. ఈ తెర వెనుక రాజకీయాలు అనేవి అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే బయటకు వస్తూ ఉంటాయి. ఆ విధమైన సంకేతాలు బయటకు వస్తుంటాయి. వాటిని బట్టి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఏంటి రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి పరిణామాలు రాజకీయ పరంగా జరగబోతున్నాయి అనేటువంటి సంకేతాలను మనం గమనించవచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మీద గులకరాయి దాడి జరిగింది. దాన్ని హత్యాయత్నం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. 307 కేసు బుక్ చేశారు. అటెంప్ట్ టు మర్డర్ కింద ఆ కేసుని బుక్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఈ సంఘటన జరిగిన వెంటనే ప్రధానంగా ఇమీడియట్గా స్పందించినటువంటి వాళ్ళు ఎవరు? ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తెలంగాణ నుంచి ఎవరు స్పందించారు? కేటీఆర్ స్పందించారు. అలాగే చాలామంది గమనించినటువంటి అంశం ఏంటంటే, అసరుద్దీన్ ఓవైసీ చాలా సీరియస్గా స్పందించారు. నా మిత్రుడు జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసినటువంటి వాళ్ళకి గుణపాఠం చెప్పాలి అనేటువంటి ఒక పిలుపును కూడా ఇచ్చాడు ఆయన. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? తెర ముందుండేటువంటి రాజకీయాలు ఒక రకం, తెర వెనుక మరొక రాజకీయాలు ఉన్నాయి, మరొక విధంగా రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పి మనం గమనించడానికి అవకాశం ఉంది. ఎందుకనంటే, జగన్మోహన్ రెడ్డి మీద గులకరాయి దాడి జరిగింది. సరే, ఆయనకి స్వల్పంగానో లేదా పెద్దగానో ఏదో ఒక గాయం అయితే అయ్యింది. వాళ్ళు సొంత మీడియాలో చెప్పుకుంటున్న దాని ప్రకారం ఏంటంటే, ఆ రాయే జగన్మోహన్ రెడ్డిని చంపేసేది, ప్రాణాలు తీసేసేది అని చెప్పి చెప్తున్నారు. ఏ విధంగా ప్రాణాలు తీసేసేది అని చెప్పి వాళ్ళ వర్షన్ ఏంటంటే, ఇప్పుడు రాయి ఇక్కడ తగిలింది, ఎడమవైపు ఇక్కడ తగిలింది, అదే కనుక కణతకు తగిలినట్టయితే, ఇక్కడ తగిలింది, అదే కనుక కణతకు తగిలినట్టయితే ప్రాణాలు పోయి ఉండేవి జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి చెబుతున్నారు. లేదా వెనక వైపు ఇక్కడ తగిలినా కానీ చిన్న మెదడు మీద తగిలినట్టయితే, అప్పుడు మెదడు మీద తగిలితే అప్పుడు కూడా ప్రాణాలు పోయి ఉండేవి. లేదంటే ఆయనకి మైండ్ పోయి ఉండేది, పనిచేసి ఉండేది కాదు. అందుకే ఆ కొట్టినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు చాలా నిష్ణాతుడు, వాడు చాలా ఎక్స్పర్టు, వాడు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి వర్షను. ఎవరో కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నటువంటి వర్షను. కొంచెం అటు ఇటు అయినట్టయితే జగన్మోహన్ రెడ్డి ప్రాణాలు పోయేవి అనేటువంటి ఒక భయంకరమైనటువంటి సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నాడు. సరే, అది దురదృష్టకరమైన సంఘటన, దాన్ని ఖండించాల్సిందే ముక్తకంఠంతో. దాంట్లో అసలు రెండో క్వశ్చనే లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి అనే కాదండి, ఎవరిపైనా దాడులు జరిగినా కానీ ఖండించాల్సిందే. దాడులు అనేవి ప్రజాస్వామ్యంలో ఛాన్సే లేదు జరగడానికి, ఇది చట్టం చెప్తోంది. సో కాబట్టి దాడిని ఖండించాల్సిందే. అట్ ద సేమ్ టైం ఈ దాడిని రాజకీయంగా ఉపయోగించుకుంటూ భావోద్రేకాలు, ఉద్రిక్తలు క్రియేట్ చేయడం అనేది అది దేని కిందకు వస్తుంది? సమాజంలో అన్రెస్ట్ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేయడాన్ని ఎన్నికల కమిషన్ అడ్డుకోవాలా లేదా? అడ్డుకోవాలి కదా. వీళ్ళు సమాజంలో అన్రెస్ట్ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో గతంలో చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళినప్పుడు ఆ రోజు జరిగినటువంటి సంఘటనలు మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, రిమాండ్కి జగన్మోహన్ రెడ్డి గారు పంపించింది నిరాధారమైన ఆరోపణలతో పంపించారు కదా. ఇవాళకి కూడా ఆధారాలు చూపించట్లేదు కదా. ఫైబర్ నెట్లో కానీ, స్కిల్ డెవలప్మెంట్లో కానీ, ఇన్నర్ రింగ్ రోడ్లో కానీ దేంట్లో ఆధారాలు చూపించట్లేదు కదా. తగినటువంటి ఆధారాలు చూపించలేదు కాబట్టి కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడం కానీ, లేదంటే క్వాష్ పిటిషన్ పెండింగ్లో ఉన్న ఇవన్నీ కూడా జరిగాయి కదా. సో ఇప్పుడు ఆ రోజున చంద్రబాబు నాయుడుకి ఆయన్ని రిమాండ్లో ఉంచితే ఆయన అభిమానులు లేదంటే ఆయన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు హైదరాబాద్లో ధర్నాలు చేయడానికి కూడా అనుమతి ఇవ్వనటువంటి ఆనాటి మంత్రి కేటీఆర్ ఇవాళ
జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి దాడి మీద సీరియస్గా స్పందించి ఇది ప్రజాస్వామ్యంలో జరగాల్సినటువంటి దాడులు కాదని చెప్పి ఆయన ఖండించారు. ఖండించడం మంచిదే, తప్పులేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు సంబంధించి సరే అరెస్ట్ ఆయన చేశాడా చేయలే తర్వాత సంగతి, ఆయన అభిమానులు కానీ ఆయన పార్టీ వాళ్ళు కానీ ఇక్కడ నిరసనలు వ్యక్తం చేస్తుంటే అది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినటువంటి నిరసనలు కదా. ఆ రోజు ఎందుకు అడ్డుకున్నట్టు కేటీఆర్? ఆ తర్వాత ఏం చేశారు ఆయన? బ్రో మంచి సినిమా చూపించావు బ్రో అని చెప్పి చెప్పారా? ట్వీట్ చేశాడా లేదా? అతను చేసి తనకు పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దాన్ని సమర్థించాడు. అట్ ద సేమ్ టైం అసరుద్దీన్ ఓవైసీ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం కరెక్టే అని చెప్పి ఆయన నిర్ధారించాడు ఒక జడ్జి మాదిరిగా. ఇప్పుడు వీళ్ళిద్దరే ఇప్పుడు ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తూ చంద్రబాబు నాయుడు జయించాడని చెప్పి పరోక్షంగా వాళ్ళు సంకేతాలు ఇవ్వడం అనేది అభ్యంతరకరమైనటువంటి అంశం. దాడిని ఖండించవచ్చు, కానీ చంద్రబాబు నాయుడు ఇలాంటి చేయించేటువంటి మనిషేను, చేయించేటువంటి రాజకీయవేత్తను అని చెప్పి సంకేతాలు ఇచ్చేలా వాళ్ళు మాట్లాడటం అని అంటే రాజకీయంగా వీళ్ళందరూ ఒకటే అనేటువంటి సంకేతాలు ఇవ్వటం కదా. ఎంఐఎం, కేసీఆర్, కేటీఆర్, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ 10 సంవత్సరాల నుంచి ఒకటేగా నడిపారు కదా. నరేంద్ర మోడీ కూడా ఆ తానులో ముక్కే కదా. ఇప్పుడంటే సరే ఆ తానులో ముక్క కాదనే సందేహం అయితే ఉంది. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఆయన అక్కడి నుంచి ట్వీట్ చేశారు కదా దాడిని ఖండిస్తూ. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు కనీసం రెస్పాండ్ కాలేదు కదా. పైగా బీజేపీ వాళ్ళు రెస్పాండ్ కావడానికి కూడా ముందుకు రాలేదు కదా. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అసలు అది గులకరాయా లేకపోతే అది చేయించుకున్నారా చేశారా అనేది తేలకముందే నరేంద్ర మోడీ ఖండించడం అనేది రాజకీయాలకు అతీతమైన బంధం నరేంద్ర మోడీకి జగన్మోహన్ రెడ్డికి ఉంది అనేటువంటి సంకేతాలు ఇస్తున్నాయా లేదా ఆయనకేదో 5, 6 లేకపోతే 4 వస్తే ఎంపీలు, ఆ ఎంపీలు ఏమైనా జారిపోతాయనే భయంతో నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తూ ట్వీట్ చేశాడు అనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది కదా. అంటే రాజకీయపరమైనటువంటి పరిణామాలకి ఇవన్నీ సంకేతాలే కదా. ఈ మొత్తం అంశాలు ఇవన్నీ సంకేతాలే కదా. సో కాబట్టి ఈ చీకటి రాజకీయాలు, చీకటి కోణం అంటాం రాజకీయాలు, చీకటి రాజకీయాలు ఏవైతే ఉన్నాయో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు బయటకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు బయటకు వచ్చాయి. ఇప్పుడు గులకరాయి దాడి జరగగానే ఎవరెవరితోటి మద్దతు ఉంది, ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడికి మరి పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు నాయుడు మీద రాళ్ళ దాడి జరిగింది కదా. మరి నిన్న జరిగిందా లేదా? అలాగే షర్మిల మీద జరిగింది కదా. మరి రాళ్ళ దాడి జరిగినప్పుడు అంటే తగిలితేనే ఖండిస్తారా, తగలకపోతే ఖండించరా? మళ్ళీ రాళ్ళ దాడి జరిగింది కదా చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద, షర్మిల మీద, దాన్ని కూడా ఖండించాలి కదా. అంటే ఒకళ్ళు చేస్తే ఒకళ్ళు తగిలితే ఖండించడం, తగలకపోతే ఖండించకపోవటం. ఒక ప్రయత్నం చేసిందని ఖండించాలి కదా. ఇప్పుడు నేరం చేయడానికి ప్రయత్నం చేసిన వాడిని కూడా ఖండించాలి కదా. ఇప్పుడు రాళ్ళ దాడి చేశారు కదా చంద్రబాబు నాయుడు మీద, అలాగే పవన్ కళ్యాణ్ మీద తెనాలిలో, చంద్రబాబు నాయుడు మీద ఏమో అక్కడ చేశారు కదా, రాళ్ళ దాడి చేసి ప్రయత్నం చేశారు కదా. వాళ్ళు ఇప్పటివరకు పోలీసులు పట్టుకోలేదు కదా, కనీసం కేసులు కూడా పెట్టలేదు కదా, అనుమానితులను కూడా పట్టుకోలేదు కదా. అట్లీస్ట్ షర్మిల మీద రాళ్ళ దాడి చేశారు కదా, మరి ఎందుకు పట్టించుకోలేదు? అంటే వీళ్ళ మీద రాళ్ళ దాడి జరిగితే ఏం కాదు, వీళ్ళని రాళ్ళు తీసుకుని కొట్టచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి మీద గులకరాయి కూడా పడకూడదు. వాళ్ళ అంటే అసలు గులకరాయి పడిందా పడలేదా తెలియదు అసలు. లేదంటే అది క్రియేషన్ అనేది ఆయన మీద ఉన్న అనుమానం. ఎందుకంటే ఆయన చరిత్ర అలాంటిది కాబట్టి, గతంలో కొడుకత్తి అనేది ఒకటి ఉంది కాబట్టి ఆయన చరిత్ర, రాజకీయ చరిత్ర తీస్తే ఈ కనిపిస్తాయి కాబట్టి పబ్లిక్ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆయన మీద. సో ఇప్పుడు ఎవరైనా సరే రాళ్ల దాళ్ళు, లేదంటే కోడిగుడ్ల దాళ్ళు, చెప్పుల దాళ్ళు, ఇవన్నీ కూడా సమర్థనీయం కాదు. ఎవరి వర్షన్ వాళ్ళు చెప్పుకుంటారు. అంతిమంగా ప్రజలు ఎవరికి తీర్పిస్తే వాళ్ళు గెలుస్తారు. అంతే తప్ప ఒకళ్ళు దాడి జరిగితే ఖండించడం, ఇంకో దాడి జరిగితే ఖండించకపోవడం అని అంటే ప్రోత్సహిస్తున్నారా వీళ్ళ మీద దాడులు జరగడాన్ని? అంటే ఇప్పుడు ఇమీడియట్గా ఇప్పుడు కనుక పోలీసుల్ని ఎక్కడ ఉండేటువంటి ఎవరైతే కీ పోస్టులో ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళని కనుక ట్రాన్స్ఫర్ చేయకపోతే నరేంద్ర మోడీ ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి పక్కన, ఇంకొక పక్కన చంద్రబాబు నాయుడు పవన్ పట్ల వ్యవహరిస్తున్నారు విభిన్నంగా అని అనుకోవచ్చు. ఇక కేటీఆర్, అసరుద్దీన్ అంటే ఇక గత 2019 నుంచి వీళ్ళందరూ కలిసి రాజకీయాలు చేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా చేశారో అందరికీ తెలుసు.
సో వీళ్ళందరూ కలిసే ఉంటారు, కలిసే రాజకీయాలు చేస్తారనే దానికి సంకేతాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో కూడా ఇదే జరుగుతుందని చెప్పి, బట్ నరేంద్ర మోడీ విషయంలో కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవడానికి అవకాశం ఉంది ఈ సంఘటన బట్టి. ఓకే లేదంటే చీకటి కోణాలు వెతుకుతూ ఉంటారు అందరూ. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.